అబ్బబ్బబ్బబ్బా! ఫంక్షన్ల మీద ఫంక్షన్‌లండి. మళ్ళీ అందరూ కూడా ఒకింటి పేరటి వాళ్ళనమాట. ఈరోజు మార్నింగ్ ఎళ్ళింది ఒకింటి వాళ్ళే. అక్కడ ఉపనయనము, ఇక్కడేమో అదే ఇంటి పేరట వాళ్ళ అమ్మాయి పెళ్ళనమాట. అమ్మాయి పెళ్ళి అంటే తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే అండి. అది మా రిలేటివ్ అన్నయ్య వాళ్ళ పాప పెళ్ళనమాట. అంటే నాకు మేనకోడలవుతుంది. పెళ్ళికైతే ఇలా బయలుదేరాము. పెద్ద పాప వాళ్ళ ఇంటి నుంచి చిన్న పాప వాళ్ళ ఇంటికొచ్చి మనం మానస వాళ్ళని పిక్ చేసుకొని అయితే ఇలా వెళ్తున్నామన్నమాట. అయితే నేను డ్రైవర్తో చెప్పాను, ఇవాళ మనం హైదరాబాద్ వెళ్ళొచ్చిన జర్నీ నీకు ఎలా ఉందో మాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఐషు ఎక్కిన తర్వాత మాత్రం నీకైతే సూపర్ కాలక్షేపం అంటే అవునా అండి అన్నాడు. బోలెడు కబుర్లు అయితే ఐషు చెప్తుందండి. ఇలా మేము పెళ్లి దగ్గరికి అయితే రానే వచ్చేసాము. విజయవాడ ఈ పెళ్లి ఫంక్షన్ కూడా మనకి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి చాలా దగ్గరండి. అందుకోసమే మేము లేట్గా బయలుదేరినా కానీ ఇక్కడికైతే తొందరగానే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన ముహూర్తం టైం అయితే అయిపోయిందండి. ముహూర్తానికైతే రాలేకపోయాము. మేము ముహూర్తానికి రాలేమని మాకు కూడా తెలుసు ముందే, ఎందుకంటే మన జర్నీలు చూసాం కదండి. ఇది 2 అవర్స్ పడుతుంది. 2 అవర్స్లో మనం బయలుదేరింది 6:30కి అట్లా బయలుదేరాము. 6:30 పైన అయిందండి. అందువల్ల ముహూర్త టైంకి అయితే అందుకోలేము, కానీ వచ్చి మిగతా అదంతా కూడా మన వివాహంలో ఏమేమి ఉంటాయో మొత్తం చూసేసి చక్కగా బంధువులందరినీ కూడా పలకరించి, ఎక్కడెక్కడి బంధువులో వస్తారు కదండి, అందరినీ చక్కగా పలకరించేసి ఇలా వచ్చేద్దాము అని చెప్పేసి అయితే ఈ ఫంక్షన్కి అయితే రావటం జరిగింది. అన్నయ్య వదిలిని మళ్ళీ పలకరించేసాము. అబ్బాయిని అమ్మాయిని అక్కడ పెళ్ళిలో చూసేసాము. ఇంకా మనం తీసుకువెళ్ళిన ఏమన్నా మనం పెట్టాల్సినవి ఉంటే అవి పెట్టేసి వాళ్ళ ఆతిథ్యం మనం తీసుకొని చక్కగా మేము వెళ్ళేసరికి భోజనాలు కూడా 3 వంతులు అయిపోయినాయండి. ఇంకా అసలు మమ్మల్ని వెళ్ళిన వెంటనే భోజనాలు చేయండి అంటూ ఉన్నారనమాట మా వాళ్ళందరూ కూడా. మనం మాత్రం కొంచెం సేపు పెళ్లి దగ్గర అలా కనపడి తర్వాత భోజనాలన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పి టేస్ట్ చేయడానికైతే వెళ్ళేసామండి. చాలా వెరైటీస్ చేయించాడు అన్నయ్య. అందువల్ల అన్నీ కూడా అది కొంచెం అలా అన్ని వెరైటీస్ మొత్తం కూడా టేస్ట్ అనేది చేశాము. చాలా బాగున్నాయండి భోజనాలు కూడా. అందరూ కూడా మంచిగా కడుపు నిండా తిన్నారు. చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఫంక్షన్కి కూడా కంపల్సరిగా పిలిచారు అంటే మాత్రం మన అతిథులు మనని పిలిచారు అంటే గ్యారంటీగా వెళ్ళాలండి. అదైతే నాకైతే బాగా నచ్చుతుంది. ఈ ఈ వీడియో పెట్టిన తర్వాత చూసే మీరందరూ కూడా ఇలా అకేషన్స్ అన్నిటికీ అలా ఎలా అటెండ్ అవుతున్నాము అని అంటే ఎంతో ఆప్యాయత ఉంటుందండి. పిలిచిన మనుషుల్ని బట్టి వెళ్ళే మేము ఎంతో ఆప్యాయత ఉంటుంది కాబట్టి ప్రతి ఫంక్షన్కి కూడా అటెండ్ అవుతూ ఉంటాము. ఇక్కడైతే ఇంకా ఫంక్షన్ అంతా అయిపోతూ ఉంది. నల్లపూసలు గుచ్చే వంతు వచ్చేసిందండి. చిన్న పాప అందరూ కూర్చొని నల్లపూసలు గుచ్చుతున్నారు. ఇదండి ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేయలేదు, కానీ ఉన్నంత కాసేపు కూడా మాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను.